ఓపెన్ టాక్కి స్వాగతం. వ్యవస్థల్ని మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డిది అందవేసిన చెయ్య. ఇందులో మొహమాటమే లేదు, అనుమానం అంతకంటే అవసరం లేదు. ఎందుకంటే గత 10 ఏళ్ళు 15 ఏళ్ళ నుంచి జగన్మోహన్ రెడ్డి కేసులు ఎందుకు ముందుకు సాగటం లేదు, ఒక్క కేసు కూడా ఎందుకు విచారణ సాగటం లేదు, ఎందుకు 3700 వాయిదాలు పడ్డాయి, అన్నిసార్లు కోర్టుకు వెళ్లకుండా తప్పించుకున్నాడు అంటే ఆ స్థాయిలో మేనేజ్ చేస్తున్నాడు. అది ఎలా మేనేజ్ చేయాలో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. అందులో తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ప్రధానంగా దృష్టి పెట్టాడు. ఎందుకంటే భవిష్యత్తులో తన కేసులు కొట్టేయాలంటే హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి కీలక కోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తులను మచ్చిక చేసుకోవాలి. అందులో భాగంగానే ఏపీకి చెందిన ఈ ఘటన, మనం మాట్లాడుకునే ఘటన 2 ఏళ్ల క్రితం జరిగిన ఘటన తాజాగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అప్పుడు ఏపీకి చెందిన ఒక జడ్జికి కుటుంబానికి చెందిన వివాహం ఉత్తరాదిలో జరిగింది. అప్పుడు కొంచెం కరోనా సమయం కావడంతో హంగు ఆర్భాటం లేకుండానే ఆ జడ్జి కుటుంబ సభ్యుల వివాహం అయితే జరిగింది. ఆ వివాహానికి ఏపీ నుంచి ఒక 2 అనుకోని అతిథులు వెళ్ళారు. వాళ్ళే ఒకళ్ళు ప్రస్తుత టీటీడీ ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, మరొకరు వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఎందుకు వెళ్ళారు అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఒక బహుమతి తీసుకుని వెళ్ళారు. వాస్తవానికి ఆ వివాహానికి అసలు వీళ్ళకి పిలిపే లేదు. వాళ్ళ వివాహానికి వీళ్ళని ఎందుకు పిలుస్తారు? అందులోనూ కరోనా అని చెప్పి వాళ్ళు ఆర్భాటం లేకుండా చేసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా సరే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీ కాబట్టి ఆయన తెలుసు, అలాగే టీటీడీకి అప్పుడు అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కూడా ఆయనకి తెలుసు కాబట్టి ఏం మాట్లాడలేదు. సరే వెళ్ళారు. వివాహం అయిపోయిన తర్వాత ఈ జడ్జు గెస్ట్ హౌస్కి వెళ్తుంటే వెనకమాలే వీళ్ళు కూడా వెళ్తే సరే ఆల్రెడీ తెలిసిన వాళ్ళే కదా, అక్కడ దాకా వెళ్ళిన తర్వాత లోనకు ఆహ్వానించకుండా ఎందుకుంటారు, సరేనని చెప్పి లోనకు ఆహ్వానిస్తే వెళ్ళి కూర్చోగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక చిన్న బాక్స్ తీసి అక్కడ పెట్టి ఓపెన్ చేసి చూపిస్తే అదొక వాచ్. ఏంటి వాచ్ అంటే వజ్రాలు పొదిగినటువంటి వాచ్. దాని ఖరీదు అక్షరాల 2 కోట్ల రూపాయలు. ఎస్, మీరు విన్నది నిజమే. 2 కోట్ల రూపాయల విలువైన వజ్రాలు పొదిగిన ఒక వాచ్ని గిఫ్ట్ కింద పంపారు ఆ వివాహానికి. ఎందుకనంటే ఆ జడ్జికి అత్యంత దగ్గర బంధువుల వివాహం, అది కుటుంబ సభ్యుల వివాహం కాబట్టి డైరెక్ట్గా ఆయన్ని మత్యం చేసుకోవడం చేతగాక ఈ విధంగా ఇవ్వటం పంపింది. ఒక్కసారిగా జడ్జి షాక్ అయిపోయాడు. ఆయన భయపడ్డాడు కూడా. ఒక సెకండ్, ఈలేంట్రా బాబు ఇంత ఖరీదైన గిఫ్ట్ తీసుకొచ్చి నా ముందు పెట్టారని చెప్పి ఒక సెకండ్ మైండ్ బ్లాక్ అయిపోయి తర్వాత తేరుకుని వెంటనే దాన్ని టేబుల్ మీద వెనక్కి రివర్స్లో కొట్టాడు. ఆయన ఏదైతే వాళ్ళు ఎదరికి ఇచ్చారో దాన్ని వెనక్కి రివర్స్లో వాళ్ళ వైపే తోసేసి, ఏం చేస్తున్నారు, ఏంటి నాన్ సెన్స్, మీరు అర్జెంటుగా ఇక్కడి నుంచి ఇద్దరు కూడా బయటికి వెళ్ళండి అని చెప్పి కొద్ది గట్టిగానే కేకలేస్తే చుట్టుపక్కల వాళ్ళు వస్తారేమోనని ఒక భయంతో వాళ్ళు ఏం చేశారంటే గబగబా లేచి బయటకు అయితే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆ రోజు జడ్జిని మేనేజ్ చేసే ప్రయత్నం చేశారు, మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. కాకపోతే అలాంటి నిజాయితీ పరులు ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళ ఆటలు సాగవు. ఆ విషయం అప్పుడే ఆ జడ్జి మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చిందని. ఇప్పుడు బయటకు రావడం కాదు, జరిగిన ఘటనని ఎందుకైనా సుప్రీంకోర్టుకు తెలియజేయడం ఎందుకైనా మంచిదని చెప్పి నాడు ఒక లేఖ రూపంలో, ఈయనే కోర్టుకి జడ్జిగా ఉన్నప్పటికీ కూడా తాను ఒక లేఖ రూపంలో, ఆయన ఏపీకి చెందిన జడ్జి సుప్రీంకోర్టుకు ఒక లేఖ రాశారు. సార్, ఇలాంటి ఘటన ఎదురైంది, నాకు ఇలాగ ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేశారు, సో ఇది కథ అని చెప్పి ఒక లేఖ రాశారు. ఏమో వీళ్ళు ఏం చేసినా చేస్తారు, రేపటి రోజున లంచం తీసుకున్నాడు ఆ జడ్జి అని చెప్పినా చెప్తారు వీళ్ళు. ఏముందో ఏదైనా ఎక్కడైనా ఏ సీక్రెట్ కెమెరాలో చిత్రీకరించారనుకోండి, రేపు దాన్ని బట్టబయలు చేసినా చేస్తారు. కానీ అక్కడ జరిగింది వేరు, కానీ అదంతా ఎవరికీ తెలియదు కదా, ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి ఆ జడ్జి సుప్రీంకోర్టుకి ఒక లేఖ ద్వారా వివరించారు. వాస్తవానికైతే దీని మీద రహస్య విచారణ చేయాలి. ఒక సుప్రీంకోర్టు జడ్జికి ఇలాగ ఖరీదైన బహుమతి ఇచ్చి లోబర్చుకునే ప్రయత్నం చేసినందుకు వారిద్దరి మీద రహస్య విచారణ జరిపి అవసరమైతే చర్యలు తీసుకోవాలి. కానీ ఇది ఎప్పుడైతే సుప్రీంకోర్టుకి లేఖ రూపంలో వెళ్ళిందని తెలుసుకున్నాడో జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి ముందుకు కదలకుండా దాన్ని అక్కడితో క్లోజ్ చేసే ప్రయత్నం అయితే విశ్వ ప్రయత్నం చేసి దాన్ని అయితే ముందుకు కదలకుండా అక్కడితో క్లోజ్ అయితే చేశాడు, తనకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తాన్ని ఉపయోగించి. సో ఆ ఘటన ఇప్పుడు న్యాయ వర్గాల్లో చర్చగా మారింది. ఇప్పుడు అర్థమైందా మీకు? దీనికి ఇంకొక ఉదాహరణ, సమయం వచ్చింది కాబట్టి ఇంకోటి కూడా చెప్పుకుందాం. గతంలో టీటీడీ బోర్డు మెంబర్ పదవులు అనేది మన అందరికీ తెలుసు. అందులో పదవి రావటం అంటే ఎంతో ఇదిగా భావిస్తారు, ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులే ఉన్నట్టుగా భావిస్తారు. సో అందులో పదవులు మీకు ఏమైనా కావాలా అని చెప్పి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్తో పాటు సిబిఐ చీఫ్ కూడా ఆహ్వానాలు పంపారు. మీ తాలూకా ఎవరైనా ఉంటే చెప్పండి, టీటీడీ బోర్డులో మేము పదవి ఇస్తామని చెప్పి ఆహ్వానాలు కూడా పంపితే వారు తిరస్కరించారు. అంటే మీకు అర్థమైందా?
టీటీడీ బోర్డులో పదవులు ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అంటే వారిని మర్చి చేసుకోవడం. ఎవరెవరికి ఇవ్వాలనుకున్నాడు? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి, అలాగే సిబిఐ చీఫ్కి. మరి జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ సుప్రీంకోర్టు సిబిఐలోనే కదా ఉంది, వాళ్ళిద్దరే కదా చూసేది, మొత్తం వాదించేది సిబిఐ, దాన్ని విచారించేది సుప్రీంకోర్టు. కాబట్టి అక్కడ మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగా డైరెక్ట్గా ప్రలోభం పెట్టకుండా మీకు కావాల్సిన వాళ్ళు బంధువులు చుట్టాలు ఎవరైనా ఉంటే చెప్పండి, టీటీడీలో బోర్డు మెంబర్ పదవి ఇస్తాము అని చెప్పి ఒక ఆహ్వానం పంపితే వారిరువురు కూడా తిరస్కరించారు. ఎందుకంటే వారు ఉన్నతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుసు జగన్మోహన్ రెడ్డి నైజం. ఇప్పుడు మనం మాట్లాడుకోలేదా, అలాంటివన్నీ వాళ్ళకి తెలిసి మనకెందుకు వచ్చిన తలనొప్పి, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి స్ఫూర్తిగా తిరస్కరించారు. ఆ తర్వాతే టీటీడీ బోర్డు ఇక వాళ్ళు రారు అనుకు తెలిసిన తర్వాత టీటీడీ బోర్డు పూర్తి నియామకం అయితే జరిగింది. సో ఇలాగా అంటే ఈ ఘటనే కాదు, గతంలో ఘటన కూడా మీకు అవగాహన వచ్చింది కదా. అలాగే జగన్మోహన్ రెడ్డికి గతంలో కేసులు వాదించిన వాళ్ళు తర్వాత న్యాయమూర్తులు అయ్యారు, కొంతమంది రిటైర్ అయ్యారు, కొంతమంది బెయిల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది వారం కోర్టు మినహాయింపుకి షరతులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో చాలామందికి జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత రాష్ట్రంలో వివిధ పదవులు కట్టబెట్టాడు. అది న్యాయపరమైన పదవులు కొన్ని ఉన్నాయి, వేరే పదవులు కొన్ని ఉన్నాయి, మొత్తానికి పదవులు అయితే కట్టబెట్టాడు. సరే, ఇప్పుడు పేర్లు చెప్పడం అనేది అసందర్భం, మనం ఇప్పుడు వాళ్ళ పేర్లు బయటకు తీయడం మన ఉద్దేశం కాదు. అంటే ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి న్యాయ వ్యవస్థను, న్యాయవాదుల్ని మేనేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ అన్ని వేళలా జగన్మోహన్ రెడ్డి మాట చెల్లుద్దంటే చెల్లదు. సో దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. వజ్రాలు పొదిగిన బంగారు వాచ్, కీలక జడ్జికి సీఎం జగన్ పంపిన 2 కోట్ల రూపాయల కానుక ఇది. మరి దీన్ని మేనేజ్ చేయటం అనరా, దీన్ని వ్యవస్థలను మేనేజ్ చేయటం అనరా? పోనీ కాదని చెప్పేదమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? అది జరగలేదని చెప్పే దమ్ముందా? చెప్పలేడు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకి అప్పుడే లేఖ రూపంలో తెలియజేశారు. ఆ లేఖ బయటకు వచ్చిందనుకో అసలు బండారం మొత్తం బయటపడుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ విషయం మీద మాట్లాడలేడు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి 2 కోట్ల రూపాయల గిఫ్ట్ విషయం మీద మాట్లాడలేడు. ఎందుకంటే మాట్లాడితే ఈ అసలు విషయం బయటకు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మాట్లాడలేడు. 2 కోట్ల రూపాయల కానుక దోతలుగా ఎవరిని పంపాడంటే టీటీడీ ధర్మారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. టీటీడీ ధర్మారెడ్డి అప్పుడు అదనపు ఈవోగా ఉన్నాడు, ఇప్పుడంటే ఈవోగా ఉన్నాడు, బట్ వెళ్ళినప్పుడు అదనపు ఈవోగా ఉన్నాడు. కసిరి తిట్టి విసిరి కొట్టిన న్యాయమూర్తి, 2021 నాటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి. ఉత్తరాదిలో జడ్జి కుటుంబ సభ్యుడి వివాహం, పిలవని పేరంటానికి ధర్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి. ఇప్పుడు సాధారణంగా మన ఇంటి పక్కన పెళ్లి జరిగినా కానీ పిలవలేదు అనుకోండి, మనం ముఖం జల్లదు, వెళ్ళం. అలా కాకుండా ఏదైనా ఫ్రెండ్స్తో పాటు బయటికి వెళితే అది వేరే విషయం. బట్ ఇక్కడ ఇంత పెద్ద వ్యక్తులు అయ్యుండి, ఒకళ్ళేమో ఎంపీ, ఒకళ్ళేమో టీటీడీలో అదనపు ఈవోగా ఉన్నారు. ఆ రోజుల్లోనే వాళ్ళిద్దరూ కూడా ఈ జడ్జి కుటుంబ వివాహానికి తెలుసుకుని, వివాహం జరుగుతుందని తెలుసుకుని పిలవని పేరంటానికి వెళ్ళారు. వాస్తవానికి అది కొద్ది కరోనా సమయంలో జరుగుతుంటే ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా చేసుకున్నారు ఆ వివాహాన్ని. దానికి వెళ్ళారు. గెస్ట్ హౌస్లో జడ్జిని కలిసి ప్రలోభాల వల్ల ఏమిటి నాన్ సెన్స్ అంటూ తిట్టిన జడ్జి. జగన్ ఎత్తుగడలపై న్యాయవాదుల్లో చర్చ. సో ఇప్పుడు ఎందుకు చర్చ జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి ఎలా వ్యవహరిస్తాడు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తాడనేది ఇప్పుడు న్యాయవర్గాల్లో ఒక చర్చగా మారింది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కేసులు న్యాయశాస్త్రంలో కేస్ స్టడీగా పెట్టారు. అదొక మిరాకిల్, జగన్ గొప్పతనంగా మెచ్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఒక స్టడీగా పెట్టారు. ఎందుకంటే భవిష్యత్తులో అలాంటి కేసులను డీల్ చేయాలంటే న్యాయవాదులకు అవసరం. అందుకని దాన్ని ఏకంగా ఒక కేస్ స్టడీగా కూడా పెట్టారు జగన్మోహన్ రెడ్డి కేసుల్ని. సో ఇప్పుడు న్యాయవర్గాలు కూడా అదేవిధంగా చర్చించుకుంటున్నాయి. ఆ ఇద్దరిపై సుప్రీంకోర్టులో అప్పుడే ఫిర్యాదు, నేను ఇందాక చెప్పా లేఖ రూపంలో. ఎందుకంటే ఇటుపక్క ఉన్న వ్యక్తి కూడా ఒక జడ్జే, రేపొద్దున వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు, ఏదైనా చేస్తారు. ఫోటోయో వీడియో వచ్చిందనుకోండి, బయటికి రహస్యంగా చిత్రీకరించింది, ఆయన ఏమీ తీసుకోకపోయినా తీసుకున్నాడు అంటారు. వాళ్ళకి కావాల్సిన మొక్క వరకే కట్ చేసి పెడతారు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి ఆ రోజే సుప్రీంకోర్టుకి లేఖ ద్వారా తెలిపారు. వాస్తవానికి దీని మీద విచారణ చేసి వాళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి, ప్రలోభాలకు గురి చేసినందుకు. కానీ జగన్మోహన్ రెడ్డి తన బలాన్ని ఉపయోగించి దాన్ని ముందుకు కదలకుండా అయితే తొక్కుపట్టాడు. డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేయొచ్చు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే సిద్ధాంతం. కానీ అన్నిసార్లు డబ్బు పనిచేయదు, నిజాయితీ నిబద్ధత ఉన్నవాళ్ళు ముందు అసలు పనిచేయదు. ఒక కీలక న్యాయమూర్తిని ఖరీదైన బహుమతితో మంచి చేసుకునేందుకు జగన్ శిబిరం చేసిన ప్రయత్నం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ అంశం ఇప్పుడు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం జరిగింది ఏంటంటే ఇదిగో ఇప్పుడు మనం జరుపుకున్నదే చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలకమైన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహం ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో జరిగింది. అది కూడా 2021 కరోనా కాలం. దీంతో అంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఈ వివాహం జరిగింది. అయితే
ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. వారిలో ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కాగా ఇంకొకడు ఆల్ ఇన్ వన్గా వ్యవహరించే ధర్మారెడ్డి. సో వ్యవస్థలను మేనేజ్ చేయొచ్చు, ఎంత చక్కగా మేనేజ్ చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. పైగా ఇప్పుడు కూడా 3 సంవత్సరాలు పైబడి సీనియారిటీ ఉన్న వాళ్ళ న్యాయమూర్తుల మీద జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాడండి. ఎందుకంటే భవిష్యత్తులో వీళ్ళు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అవుతారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయితే తన కేసుల విచారణ సమయంలో వారికి ఏదైనా జగన్మోహన్ రెడ్డికి ఏదైనా లబ్ధి చేకూరదే ఉద్దేశం ఉంటుంది కాబట్టి వారిని సుప్రీంకోర్టుకు వెళ్ళకముందే ఇక్కడ నుంచే మచ్చిక చేసుకుంటే మంచిదని చెప్పి ఆలోచన కూడా అంటే ఎంత ఆలోచన చూడండి. ఒక 4-5 ఏళ్ళు పోతే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు, అక్కడ న్యాయమూర్తులు అవుతారు. కాబట్టి వాళ్ళని ఎక్కడి నుంచే మనం మచ్చిక చేసుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరును చూసారా, అది జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వాటిల్లో జగన్మోహన్ రెడ్డి అందవేసిన చెయ్యి. ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2 కోట్ల రూపాయల గిఫ్ట్ పంపి ఒక న్యాయమూర్తిని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తాం, వ్యవస్థను మేనేజ్ చేసే ప్రయత్నం చేయడం అనేది న్యాయ వర్గాల్లో చర్చగా మారింది. ఇలాంటి అనేక ఘటనలు తెర వెనక మనకు తెలియకుండా కూడా చాలా జరిగే ఉంటాయి.